ట్యాక్సులు ఇంకా తగ్గిస్తాం, జీఎస్టీ సంస్కరణలు కొనసాగుతున్నాయి. ప్రధాని ఇతర దేశాలపై ఆధారపడితే ముందుకెళ్ళలేం, చిప్స్ నుంచి షిప్స్ దాకా మనమే తయారు చేసుకోవాలి. డైలాగ్ మస్తు ఉంటుంది చూడు, చిప్స్ నుంచి షిప్స్ దాకా. ఎట్లా ఉన్న డైలాగ్ మస్తున్నది. ఇట్లా ఇట్లా ఈ డైలాగులు రష్యాతో బంధం మరింత బలోపేతం చేసుకుంటామని వెల్లడి. ఇట్లాంటి డైలాగులలో కొట్టడంలో మోదీ సార్ సూపర్. చిప్స్ నుంచి షిప్స్ దాకా ఇవి కొట్టాడు. ఈ ట్యాక్సులు ఇంకా తగ్గిస్తామంటే ఎన్ని రోజులు పెంచినాము, మొత్తం నడ్డిలో కొట్టినాము, ఇప్పుడు తగ్గిస్తాము. ఎందుకు తగ్గిస్తారు? సొంత మెజార్టీ లేక ఇతరులను పైన ఆధారపడి ప్రభుత్వం ఏర్పాటు చేసినాము, నెక్స్ట్ అయినా మాకు సొంతంగా మెజార్టీ రావాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఆలోచనలకు వచ్చిర్రు. ఏ ప్రభుత్వం అయినా ఇటువంటి కొంచెం దెబ్బతీస్తే ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఓట్ షోర్ ద్వారా దాదాపు కొన్ని సీట్లు తీసుకున్నారు. అది 100% అది వాస్తవమే. అది లేకుంటే వీళ్ళకి అసలు మూడోసారి అధికారం రావడం అనేది అసంభవం. అది అటువంటి టైంలో కూడా అధికారంలోకి వచ్చిర్రు అంటే అర్థం చేసుకోవాలి. ఇక నెక్స్ట్ టైం కూడా మీరు ఏ ఓట్ చోరీ చేసుకున్నా నెక్స్ట్ టైం మాత్రం ప్రజలు మీకు అధికారం ఇయ్యరు. ఎందుకంటే నేను కూడా మోడీ అంటే నాకు కూడా చాలా ఇష్టం ఉండే. ఎందుకంటే మోడీ ఏమన్నా చేస్తాడు, మోడీ సార్ దేశం కోసం ఏదైనా చేస్తాడు. ఈ నిర్ణయం తీసుకుంటాడు, ఆ నిర్ణయం తీసుకుంటాడు. అన్నీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాం. ఎంత పెద్దగా ఎక్స్పెక్ట్ చేసినా జరిగేది ఇంతనే జరిగింది. అందుకనే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమనంటే మోడీ ఉంటేనే దేశాన్ని కాపాడుతాడు, లేకుంటే మిగతా దేశాలలో మోడీ లేడా? వాళ్ళ దేశాలు వాళ్ళు కాపాడుకుంటలేరా? మిగతా దేశాలలో బీజేపీ ఉన్నదా? ఇప్పుడు ఎవ్వరింటి వాడు కాపాడుకోగలుగుతాడు. మీ ఇంట్లోకి పామో కుక్కనో వస్తుంది, ఎలగొడతావా? ఇప్పుడు బయట దేశం అని కుక్క వచ్చింది, ఆ కుక్కని ఉండు మా దాంట్లో అని ఉంచుకుంటావా? నువ్వు ఎలగొడతావు కదా. అట్లనే రాహుల్ గాంధీ రేపు ప్రధాని అయినా మన దేశంపై కన్నెత్తి చూస్తే ఆయనకు కూడా బాధ్యతనే ఉంటుంది. ఆయన ఇండియాలోనే ఉంటుంది కాబట్టి ఆయనకు బాధ్యత ఉంటుంది. దేన్నైనా ఎదుర్కొనే శక్తి అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా ఉంటుంది. మన దేశం మీద ఎవరైనా కన్నెత్తి చూసినా కానీ మనది కబ్జా చేస్తున్నారంటే ఎవరు ఊకోరు. ప్రతి ఒక్కరు ఫైట్ చేస్తారు అధికారంలో. నేను ఒక్కనే కొట్లాడగలుగుతా, వాళ్ళు కొట్లాడలేరంటే నువ్వు పోయి కొట్లాడేది ఏం లేదు. సైనికులు ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా ఉండాలి. ప్రజలని నడ్డి విరిచి ఇంతగానం జీఎస్టీ మీద ట్యాక్సుల మీద దోచిర్రు. మరి ఏం చేసిర్రు? అవన్నీ ఎక్కడ పెట్టుబడి పెట్టిర్రు? ఏది అభివృద్ధి చెందింది? ఆలోచన చేయర్రి. ఏది లోన్లు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళకు రుణాలు మాఫీ చేసిర్రు, 1000 కోట్లు మాఫీ చేసిండు. ఇది అభివృద్ధి. ఇంకా తగ్గిస్తాం, మళ్ళీ మాకే ఓట్లు వేయండి, మమ్మల్ని గెలిపియండి, ఇట్లనే బ్యాంకులకు ఎగనామం పెడతారు, ప్రజల సొమ్ము వాళ్ళకు మాఫీ చేస్తాం అన్న విధంగా ఉన్నది మోడీ సార్ది. మోడీ సార్ ఇది కరెక్ట్ కాదు, మీరు సెలవు తీసుకోవాల్సిందే. మీకు పరిపాలన అనేది కరెక్ట్ లేదు. మీకు సంబంధించిన వాళ్ళకు మాఫీ చేయడము, వాళ్ళ అప్పులను ఎగ్గొడితే సమర్థించడము, వాళ్ళకి సెటిల్మెంట్ చేయడము, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు వాళ్ళకి మాఫీ చేయండి అని బ్యాంకర్లకు ఆదేశాలు ఇవ్వడము, అవి ఎవరి పైసలు? అవి మీ కావుగా, ప్రజల సొమ్ము కదా. అట్లా నడుస్తున్నది. ఇది కరెక్ట్ కాదు.